దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైన పునరుద్ధరణ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచాం. మీ ఎదుట నిలవబడి అత్యల్పని నాకు వాక్యం అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మనందరికీ తెలుసు, దేవుని చేత ఎన్నుకొనబడి తన గత జీవితంలో సంఘాన్ని హింసించిన వ్యక్తి, దేవుని ప్రజలను దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా, అలాగే ఎంతో పౌలు గారే అంటాడు, మునుపు నేను హింసకుడును దూషకుడును హానికరుడు. తాను ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట. యేసు ప్రభు నమ్ముకోక ముందు, యేసు ప్రభు నమ్ముకున్న తరువాత అపోస్తలుడిగా మార్చబడి దేవుని సేవకి ఆయన ఎన్నుకోబడి అలాగే చాలా సంఘాలు స్థాపించి ఆ సంఘాలన్నిటికీ కూడా ఆయన ఆ సంఘాలు మరలా తిరిగి కట్టబడాలి. మెయిన్ పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణముగా నిలబెట్టాలి. అది కొలసీ పత్రికలో ఉన్న మాట ఉండిది. ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క భారం. ఒకసారి కొలసీ పత్రిక, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవపెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక చోట క్రీస్తు స్వారూప్యము మీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటే పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘాలు కట్టి అందరితో అయిపోలేదు, కానీ సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి. ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టాలి. ఎలా నిలవబెట్టాలి? సంపూర్ణులుగా చేసి, పరిపూర్ణులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, అంటే ఇంకా ఏ లోపము లేకుండా, ఏ మచ్చ కానీ, ఏ మాలిన్యము కానీ, ఎటువంటి అపవిత్రత కానీ ఏది కూడా కనపడకుండా దేవుని ఎదుట ప్రతి వ్యక్తిని, ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని కూడా నిలబెట్టాలని ఆయన యొక్క భారం. ఇప్పుడు ఆ సంఘాలను నిలబెట్టాలంటే మొదటగా ఏమి కావాలి? దేవుని యొక్క వాక్యం అనేది ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తిని దర్శిస్తుంది, ఒక వ్యక్తిని బలపరుస్తుంది, ఒక వ్యక్తిని హెచ్చరిస్తుంది, ఒక వ్యక్తిని సరిచేస్తుంది. ఒక వ్యక్తి సరైన మార్గంలో నడవాలి అంటే దేవుని యొక్క వాక్యం అవసరం. నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యొక్క వాక్యం అవసరం. వితౌట్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం పరిపూర్ణములుగా మార్చబడలేం. దేవుని యొక్క వాక్యం లేకుండా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ముందుకు కొనసాగలేం. దేవుని యొక్క వాక్యం లేకుండా మనం దేవుని యొక్క అభిషేకముతో నింపబడలేం. దేవుని యొక్క వాక్యం లేకుండా దేవుడు ఎవరో మనకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం లేకుండా దేవుని యొక్క స్వస్థత మన జీవితంలో జరగదు. దేవుని యొక్క వాక్యం లేకుండా ఈ లోకంలో మీరు పరిశుద్ధులుగా జీవించలేరు.
దేవుని యొక్క వాక్యం లేకుండా ఈ లోకంలో పాపాన్ని జయించలేరు, సాతాన్ని జయించలేరు. అన్నిటికంటే ముందుగా మీరు దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణులు అవ్వాలి అంటే ఏం కావాలి? ఏదో అందరూ స్టక్ అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. బాగున్నారమ్మా అనండి, బాగున్నారా అనండి, గిచ్చండి లేకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదైనా మనకి మొదట వాక్యం అనేది చాలా అవసరం. అందుకని ఇప్పుడు పౌలు గారు కట్టిన సంఘాలన్నిటికీ కూడా ఆయన మరలా తన లెటర్స్ను పంపించి ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, ఆ సంఘాల్లో ఏదైనా లోపాలు ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఒకవేళ జారిపోయారా, క్రీస్తును వదిలిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయారేమో, ఆయన ఉండి దాదాపు ఒక 14 పత్రికలు రాశాడు. దాదాపు రోమా సంఘానికి మొదలుకొని హెబ్రీ సంఘం వరకు కూడా ఆయన రాసిన పత్రికలన్నీ కూడా మనకేమి తెలియజేస్తున్నాయి అంటే సంఘాలని బలపరచాలి, సంఘాలను నిలబెట్టాలి, సంఘాలని పర్ఫెక్ట్గా చేయాలి, సంఘాల్లో ఉన్న లోపాలు సరిచేయాలి, సంఘాల్లో ఉన్న ఏదైతే డాక్టరీన్స్ అబద్ధ బోధకులు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా చేయాలి. కొరింథీ సంఘానికైతే మరి శక్తివంతంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రూపంలో రాశాడు. అయితే గలతీ సంఘానికి అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రికకి పౌలుగా రాయటానికి ఒక ఉద్దేశం ఉంది. గలతీ సంఘానికి వ్రాయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గలతీ సంఘము కూడా పౌలు గారి ద్వారా స్థాపించబడినదే. సంఘము కట్టారు, సంఘాలకి ప్రజలు వస్తూ ఉన్నారు. కాలక్రమేణా గలతీ సంఘంలో ఏమైందంటే కొంతమంది యూదులు జొరబడి సంఘంలో ఉన్న ప్రజలకి ఈ రీతిగా బోధిస్తున్నారు. అయ్యా, మీరు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మీరు దేవునికి రాజ్యము చేరాలి అంటే మీరు విశ్వాసము కృప ద్వారా మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని కూడా ఆచరించాలి. ధర్మశాస్త్రములు ఏదైతే ఉన్నాయో అవన్నీ పాటిస్తేనే కానీ మీరు పరలోక రాజ్యము ప్రవేశించరు అని దుర్బోధలు చెప్పి సంఘమంతను కూడా కలవరపరిచారు. ఈ బోధలు విని చాలామంది లోకంలోనికి వెళ్ళిపోయారు. చాలామంది శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారు. చాలా తేడాలు వచ్చేసినాయి. పౌలు గారికి విషయం తెలిసింది కాబట్టి పౌలు గారు ఇప్పుడు గలతీ సంఘాన్ని ఎలాగైనా సరే మరలా ఆత్మ సంబంధంగా నడిపించాలి, మరలా పురికొల్పాలి, మరలా బలపరచాలి. వాళ్ళు ఎక్కడ పడిపోయారు, ఎక్కడ జారిపోయారు, మరలా వాళ్ళు శక్తివంతమైన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వారు కోల్పోయిన దాన్ని మరలా తిరిగి ఇవ్వాలని గలతీ సంఘానికి పౌలు గారు ఈ పత్రిక వ్రాసాడు. ఈ పత్రికలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తే మొదటి అధ్యాయము కానీ, 2వ అధ్యాయము కానీ, 3వ అధ్యాయము, 4వ అధ్యాయములో మొదటి అధ్యాయములో పౌలు గారు మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక అంటే ఒక్కొక్క ఈ గలతీ పత్రిక మీద మనం ఈరోజు ఫోకస్ చేద్దాం. ఈ మొదటి అధ్యాయంలో 6వ వచనంలో చూడండి, ఆయన సంఘానికి హెచ్చరిస్తున్న మాట, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అంటే మొదటి అధ్యాయంలో పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూసి నాకు ఆశ్చర్యమగుతా ఉంది. అంటే పౌలు గారి యొక్క బాధ, పౌలు గారి యొక్క మనోవేదన ఏంటంటే మీరు క్రీస్తు కృపను విడిచిపోయారు, మీరు దేవునికి దూరం అయిపోవడం చూస్తే ఇంత త్వరగా నాకు ఆశ్చర్యమైపోతా ఉంది. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా పౌలు గారు ఈ మాటను చెబుతూ 2వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు గారు తన జీవితంలో దేవుడు ఏ రీతిగా పిలిచాడో ఆ అపోస్తుల పరిచర్య మొదటి వచనంలో అడుపైమట 14 సంవత్సరాల తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెలితిని, దేవ దర్శన ప్రకారమే వెలితిని. అంటే ఇదంతా కూడా తన జీవితంలో దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడో, ఆయనకి కేఫా అనగా పేతురికి యాకోబు గారికి ఉన్న సంబంధం, వాళ్ళు ఏదైతే పరిచర్య చేశారో అవన్నీ కూడా ఈ 2వ అధ్యాయంలో పంచుకుంటున్నాడు. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఓ అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అలాగే 3వ వచనంలో మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అలాగే 12వ వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా
జీవించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 3వ అధ్యాయం అంతా కూడా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అలాగే పౌలు గారు సంఘానికి చెబుతున్న మాట, మీరు ఆత్మానుసారముగా ప్రారంభించారు, మీరు ఆత్మానుసారముగా రక్షణ పొందారు, మీరు దేవుని ఆత్మతో నింపబడ్డారు, మీరు దేవుని ఆత్మలో వర్ధిల్లారు, మీరు దేవుని ఆత్మ చేత నింపబడి భాషల ద్వారా శక్తివంతముగా జీవించారు. కానీ ఇప్పుడు మీరు ఎలా కనపడుతున్నారు అంటే శరీరానుసారముగానే మీరు కనపడుతున్నారు. అలాగే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. 4వ అధ్యాయానికి వచ్చేసరికి 8వ వచనంలో, ఆ కాలమందైతే మీరు వింటున్నారా, ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరగని వారై దాసులై ఉంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. కనుక మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునపటి వలె మరలా వాటికి దాసుడై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. 4వ అధ్యాయంలో మరలా సంఘం అంటే లోకంలోనికి వెళ్ళిపోయింది. మరలా సంఘము లోకాచారాలు పాటిస్తూ ఉంది. మరలా సంఘము దినాలు, మాసాలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా వెంబడిస్తూ ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు మొదట ఎలా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు మరలా అవన్నీ ఎందుకో వాటిని బట్టి వాటిని వెంబడిస్తా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే పౌలు గారు అంటున్నాడు కదా, నేను భయపడిపోతున్నాను, నాకు ఆశ్చర్యం అవుతా ఉంది, నాకు భయం కలుగుతూ ఉంది, మీ యొక్క అంతం ఏమైపోతుందో. ఇప్పుడు 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మనం చూస్తే, ఇప్పుడు 5వ అధ్యాయంలో 7వ వచనము చదవండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించును, ఈ ప్రేరేపణ మిమ్మను పిలుచుచున్న వాని వలన కలగలేదు. బాగుగా పరిగెత్తడం అంటే గలతీ సంఘం ఒకప్పుడు శక్తివంతముగా ఉన్నది, శక్తివంతముగా దేవుని కొరకు ప్రయాసపడింది, శక్తివంతమైన కార్యాలు చూసింది, శక్తివంతముగా ప్రార్థన చేశారు, శక్తివంతముగా పాటలు పాడారు, శక్తివంతముగా దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను ప్రకటించారు. వాళ్ళ యొక్క అనేకులకు ప్రేరేపించబడ్డారు. వాళ్ళ యొక్క సాక్ష్యాలు ప్రపంచమంతా అంటే దాదాపు వాళ్ళ చుట్టుపక్కలంతా కూడా వ్యాపించినాయి. వాళ్ళు శక్తివంతముగా చేసిన రోజుల్లో పౌలు గారు ఉంటున్న మాట, మీరు బాగా ఉన్నారు కదా, మీరు ఒకప్పుడు బాగా ప్రార్థన చేశారు కదా, మీకు ఏమైంది? మీ ప్రార్థన జీవితం ఏమైంది? మీ భక్తి జీవితం ఏమైంది? మీ పరిశుద్ధ జీవితం ఏమైంది? మీరు దేవునితో గడిపిన సమయం ఏమైపోయింది? మిమ్మల్ని ఎవడు అడ్డగిస్తున్నాడు, మిమ్మల్ని ఎవరు అడ్డగించాడు అని బాధపడుతూ ఆయన చివరికి వచ్చేసరికి అవన్నీ కూడా 5వ అధ్యాయం 16వ వచనం మొదట్లో మనం చదివిన మాట చదివితే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పౌలు గారు ఈ అధ్యాయులన్నీ కూడా లోపాలు బయటపెట్టి, ఈ అధ్యాయులన్నిటిలో కూడా పౌలు గారు సంఘానికి ఉన్న వాళ్ళు ఎక్కడ పడిపోయారు, ఎక్కడ జారేవారో, వాళ్ళ జీవితాలు ఎక్కడ పతనమైపోయినాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పష్టంగా తెలియజేస్తూ వచ్చు. చివరికి సంఘానికి ఆయన చెబుతున్న ఒక గొప్ప శక్తివంతమైన మాట ఏంటంటే, మరలా మీరు ఆత్మానుసారముగా నడవండి, మీరు ఆత్మానుసారముగా జీవించండి, మీరు ఆత్మానుసారముగా ఆత్మలో మీరు నడిస్తే మీరు శరీరేచ్ఛల్ని నెరవేర్చరు. అంటే పౌలు గారు సంఘానికి ఏమి బోధించాలనుకుంటున్నాడంటే, మనం ఎప్పుడైతే శరీరానుసారముగా నడుస్తామో మనం దేవునికి ఇష్టముగా ఉండలే. శరీరానుసారముగా మనం నడిస్తే మనము ఆత్మానుసారముగా జీవించలేం. మేము శరీరానుసారముగా ఉంటే మీరు ప్రార్థన చేయలేరు, మీరు భక్తి చేయలేరు, మీరు దేవుని సంతోషపెట్టలేరు, మీరు పాపాన్ని జయించలేరు, మీకు వచ్చే ప్రతి పోరాటాన్ని, శత్రువుని మీరు జయించలేరు. కాబట్టి పౌలు గారు చెబుతున్న మాట, మొదటగా మీరు ఆత్మానుసారంగా నడవండి, వాక్ విత్ స్పిరిట్. ఆత్మానుసారంగా మీరు నడిస్తే ఆటోమేటిక్గా దానంతట మీరే పరిపూర్ణులగుతారు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. పౌలు గారు ఇక్కడ 40 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పడం లేదండి. పౌలు గారు తలకిందలుగా తపస్సు చేయండి అని చెప్పడం లేదు. పౌలు గారు ఇంక ఏదేదో చేయండి, లేకపోతే ఇంకో గంట సేపు ప్రార్థన చేయండి అని చెప్పడం లేదండి. ఆయన సంఘానికి ఇస్తున్న ఒక శక్తివంతమైన మాట ఏంటంటే, ఆత్మానుసారంగా నడవండి చాలు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇంకా ఏది చేయాల్సిన అవసరం లేదండి. ఏం చేయాలంట? ఆత్మానుసారంగా నడవండి చాలు. ఆత్మానుసారంగా నడిస్తే శరీరేచ్ఛని
నెరవేర్చరు. అందుకని కింద అంటున్నాడు కదా, శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధముగా, చదవండి, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు ఆత్మానుసారముగా నడవాలి. పాస్టర్ గారండి, మేము ఆత్మానుసారముగా నడవటం లేదా? ఆత్మానుసారముగా మేము ఎందుకు నడవాలి? మేము ఆత్మానుసారముగా ఎందుకు జీవించాలి? మేము శరీరానుసారముగా నడవకూడదా? శరీరానుసారముగా మేము ప్రవర్తించకూడదా? శరీరానుసారముగా మేము దేవుని మందిరానికి రాకూడదా? మేము ఎందుకు ఆత్మానుసారముగానే జీవించాలి? ప్రశ్న ఎవరైనా ఆన్సర్ చెబుతారా? ఆత్మానుసారముగానే మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఆత్మానుసారముగా ఎందుకు నడవాలి? కరెక్ట్ వాట్. ఎందుకు మనం ఆత్మానుసారంగా ఎందుకు నడవాలి? మన ఇష్టానుసారంగా మనం నడవకూడదా? మన ఆలోచన ప్రకారం మనం నడవకూడదా? యోహాను సువార్త, మీరందరూ ఎలా చూస్తుంటే మీరే చెప్పుకోండి పాస్టర్ గారిని, మాకెందుకు ఇవన్నీ ప్రశ్నలు? ఎవరో చెప్పారు, ఎవరు? యోహాను సువార్త. దేవుడు, చదవండి అన్నమాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 29 చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం. ఒక్క నిమిషం మధ్యన. దేవుడు ఆత్మ కనుక 4:24. దేవుడు ఆత్మ కనుక, ముందు మనందరం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎందుకు ఆత్మానుసారముగా ఎందుకు నడుచుకోవాలి అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు శరీరానుసారమైన వ్యక్తి కాదు, శరీరానుసారముగా ఉన్న వ్యక్తి కాదు. ఆయన మనం శరీరానుసారముగా మనం భావించకూడదు. ఆయన ఏదో ఒక విగ్రహములో మనం చూడకూడదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యామి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ఆత్మ. ఆయన నాట్ హ్యూమన్ బీయింగ్. ఆయన శరీరానుసారముగా ఉన్న వ్యక్తి కాదండి. ఆయన ఆత్మ కలిగిన దేవుడు. ఆయన ఆత్మీయ జీవితంలో బలముగా శక్తి కలిగిన దేవుడు. ఆయన ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించే వాళ్ళు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ఆత్మానుసారముగా మీరు ఆరాధించడం ప్రారంభిస్తారో, ఆత్మానుసారంగా నడవటం ప్రారంభిస్తారో, ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ జీవితాలు శక్తివంతమైన కార్యాలు మీరు చూస్తారు. చప్పలు కొద్ది దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీరు ఎప్పుడైతే ఆత్మలో నడుస్తారో, మీరు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తారో, మీరు ఎప్పుడైతే ఆత్మానుసారముగా మీరు దేవుని సన్నిధానంలో నడుచుకుంటారో, ఆత్మ సంబంధమైన విషయాలన్నీ కూడా మీ జీవితాల్లో జరుగుట మీ కళ్ళతో మీరు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినంత కాలము అది దేనికి మనకి ఉపయోగకరమైనది కాదండి. పౌలు గారు గలతీ సంఘంతో అంటున్న మాట, అందుకని ఆయన అంటున్న ఒకే ఒక్క మాట, ఆత్మానుసారముగా నడవండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. 8వ అధ్యాయం 5-6. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు నుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు నుంచుతారు. శరీరానుసారమైన మనసు మృతము, ఆత్మానుసారమైన మనసు జీవం. హల్లెలూయా. అంటే ఈరోజు పౌలు గారు సంఘానికి చెప్పాలన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సంఘము పరిపూర్ణతలోకి రావాలి అంటే, సంఘము దైవికముగా ఎదగాలి అంటే, సంఘము పాపాన్ని జయించాలి అంటే, సంఘము వస్తున్న ప్రతి శోధనని శత్రువుని జయించాలి అంటే, దాని కొరకు ప్రత్యేకించి ఏదో శ్రమ పడాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మానుసారముగా నడిస్తే చాలు అని గలతీ సంఘానికి బోధిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు పాపాన్ని జయించడానికి దాని కొరకు మీరు ఏదో శ్రమ పడాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా మీ జీవితం, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉంది? మనలోనే ఉన్నాడు. శరీరం ఎక్కడ ఉంది? మనలోనే ఉన్నాడు. ఈ శరీరము బలము పొందితే ఆత్మ ఏమైపోయిద్ది? చెప్పండి. ఈ శరీరం బలముగా ఉండాలంటే దీనికి మనం రోజు కూడా ఆహారం, మంచి ఆహారం, లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ పెట్టినప్పుడు ఈ శరీరం ఎలాగ ఉండిద్దండి? బలముగా ఉంటుంది.
ఒక 3 రోజులు అన్నం పస్తులుంటే ఈ శరీరం ఏమైపోయింది? బలహీనమైపోయింది, నీరసమైపోయింది. సేమ్ అదే రీతిగా మనలో ఉన్న దేవుని ఆత్మ కూడా బలముగా ఉంటే, శక్తివంతముగా ఉంటే ఎలాగుంటాం? మనం ఆత్మ సంబంధముగా బలమైన వ్యక్తులుగా కనపడతాం. ఇప్పుడు ఈ ఆత్మ బలముగా ఉండాలంటే ఏం చేయాలి? శరీరానుసారంగా శరీరానికి ఎలాగా ఫుడ్ అవసరమో ఈ ఆత్మ కూడా కొన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి. ఒకటి ప్రార్థన, దేవుని యొక్క వాక్యం, ఉపవాసం. ఈ శరీరము డౌన్ అయిపోతూ ఉంది అనుకోండి, ఆత్మలో ఏమైపోతూ ఉంటుంది? బలము పొందుకుంటూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో బలము పొందుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన జోలికి ఏ శత్రువు కానీ, ఏ వ్యాధి కానీ, ఏ పాపము కానీ, ఏ శాపము కానీ, ఏ అపవాది తంత్రాలు కానీ మన జీవితాలు, మన కుటుంబాల మీద పని చేయవు. అందుకనే పౌలు గారు అంటున్న మాట, ఆత్మానుసారముగా నడవటానికి ప్రయత్నము చేయండి. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి దయచేసి. యెహెజ్కేలు గ్రంథము, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు తోటి, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడయ్యా, నువ్వు చక్కగా నిలబడు. యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రైట్, బాగా చక్కగా ఉండు. చక్కగా నిలబడటం అంటే ఈ నిలబడటం కాదు, నా ఆత్మీయ జీవితంలో నువ్వు సరిగ్గా ఉండు. నువ్వు సరిగ్గా నిలబడితే నేను నీతో మాట్లాడాలి, నేను నిన్ను దర్శించాలి, నేను నిన్ను బాగు చేయాలి, నేను నిన్ను బలపరచాలి, నిన్ను ఆదరించాలి. నరపుత్రుడా, ముందు నేను నీతో మాట్లాడాలి అంటే మొదటిగా నువ్వు ఎలాగ ఉండాలి? నువ్వు చక్కగా నిలబడాలి. యెహెజ్కేలు చేతులు ఎత్తేసాడండి. ఎందుకో తెలుసు, యెహెజ్కేలుకి అర్థమైపోయింది, ఎవరు కూడా వాళ్ళంతట వాళ్ళు భక్తి చేయలేరు, వాళ్ళంతట వాళ్ళు స్ట్రైట్గా నిలబడలేరు, చక్కగా నిలవబడలేరు. ఎవరు కూడా మన యొక్క సొంత శక్తి చేత మనం పరిశుద్ధులము కాలేమండి. మన సొంత భక్తి చేత. ఎందుకో తెలుసా? మన యొక్క నీతి దేవుని ఎదుట ఎలాగున్నాయో తెలుసా? మురికి గుడ్డలుగా ఉన్నాయి. ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట ధర్మశాస్త్రం వల్ల క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడలేడు. అంటే మన సొంత శరీరము ద్వారా, శరీరంతో చేసిన భక్తిని బట్టి మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేం. మన శరీరముతో చేసిన భక్తిని బట్టి మన పాపాన్ని జయించలేం. మన శరీరంలో జరుగుతున్న కోరికలు మనం జయించలేం. పౌలు గారు అంటున్నారు కదా, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17-18 వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి. కావున నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చెయ్యుట నాకు కలగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు అంటున్నాడు ఏమని? మేలైనది చెయ్య నాకు కలుగుతుంది, మంచిగా జీవించాలి, మంచిగా నడవాలి, మంచిగా ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, లోకానుసారముగా నడవకూడదు. పౌలు గారు అంటున్న మాట అదే. మేలైనది చేయాలి, మంచిగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పరిశుద్ధముగా జీవించాలి, దేవుని యొక్క మాట వినాలి, పరిశుద్ధముగా జీవించి పాపాన్ని జయించాలి. మనం ఎన్నోసార్లు అనుకున్నామా లేదా? చెప్పండి, అనుకున్నాం లేదా? నేను దేవుని మాట మందిరాలకు వచ్చినప్పుడు కూడా దైవజనులు మనతో మాట్లాడుతున్నప్పుడు నేను సరిగ్గా ఉండాలి, నేను ఇలాగ మాట్లాడాలి, నేను ఇలాగ జీవించాలి, నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగ నడవాలి, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి అని ఎన్నోసార్లు అనుకొని ఎన్నోసార్లు మనం ఫెయిల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. చెప్పండి, ఎన్నోసార్లు మనం ఫెయిల్ అయిపోయామండి. ఎందుకని? పౌలు గారు అంటున్నాడు, మన శరీరంలో నివసించేది ఏది కూడా మంచిది లేదు. మీ శరీరాల్లో మంచిది ఏదైనా ఉందా? ఏదీ లేదండి. మేలనేది చెయ్యాలనే కోరిక కలుగుతుంది పౌలు గారికి, కానీ దాన్ని చేయలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నరపుత్రుడైన యెహెజ్కేలుతో కూడా దేవుడు అంటున్నాడు, నరపుత్రుడు చక్కగా నిలవబడయ్యా. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఆ కింద వచనం చదవండి. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, యెహెజ్కేలు తనంతట తాను నిలబడ్డాడా? ఎవరైనా వచ్చి యెహెజ్కేలు నిలబెట్టారా?
యెహెజ్కేలు ఎందుకు నిలబడలేకపోయాడు? యెహెజ్కేలు శరీరము కనుక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు శరీరానుసారులండి, నేను కూడా. మీరు శరీరముతో ఏది చేయలేరు. మీరు శరీరముతో పాపాన్ని మీరు జయించలేరు. మీరు శరీరముతో సాతాన్ని మీరు జయించలేరు. మీరు శరీరంతో భక్తి చేస్తే ఆ భక్తి దేవునికి ఇష్టముగా ఉండదు. మీరు శరీరంతో చేసిన భక్తి ఎన్నడూ కూడా మనల్ని పరిశుద్ధులుగా మార్చలేదు. ఒకవేళ రోజంతా మనం ప్రయత్నించిన సాయంత్రం కల్లా మళ్ళీ మనం ఏదో ఒక పాపంలో పడిపోతామండి. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మీలోనికి వస్తుందో చాలండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మ మీలోనికి వస్తే ఆత్మ చేసే మొదటి కార్యం ఏం తెలుసా? మిమ్మల్ని కరెక్ట్గా నిలబెడుతుంది. ఇప్పుడు నిలబెడుతుంది, ఇక రానున్న దినాల్లో నిలబెడుతుంది. రేపు ఆ దేవుని రాజ్యములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట కూడా అదే ఆత్మ మనల్ని పరిశుద్ధులుగా నిలబెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎందుకు చాలామంది ఫెయిల్ అయిపోతున్నారో తెలుసా? ఈరోజు చాలామంది ఎందుకు సరైన భక్తి చేయలేకపోతే తెలుసా? ఈరోజు చాలామంది ఉపవాసాన్ని ప్రార్థన చేసినా ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నారో తెలుసా? ఉపవాసం ముఖ్యము కాదండి, ప్రార్థన ముఖ్యము కాదండి. నువ్వు ఆత్మతో నువ్వు నడుస్తున్నావా లేదా, అది చాలా ముఖ్యమైన విషయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు ఆత్మలో ఉన్నారా లేదా? పౌలు గారు అంటున్నాడు, 2వ కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 14-15 వచనం చదవండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 15 వచనం. కాబట్టి ఆత్మతో నేను ప్రార్థన చేస్తాను, మనసుతో నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. కొన్ని సమయాల్లో మన మనసుతో ప్రార్థన చేయాలి, కొన్ని సమయాలు ఉన్నాయి మీరు ఆత్మలో ప్రార్థన చేయాలి. పెంతెకోస్తు అనుభవం అంటే ఇదేనండి. ఆత్మలో ప్రార్థన చేస్తే ఏమి జరిగింది పాస్టర్ గారండి? ఆత్మలో ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధముగా మీరు బలపరచబడతారు. ఆత్మలో ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన విషయాలు మీరు చూస్తారు. అందుకని కొరింథీ పత్రికలోని 1 కొరింథీ 2వ అధ్యాయం 10-11 చదవండి. 1 కొరింథీ 2వ అధ్యాయము పైనుంచి చదవమ్మా. ఇందును గూర్చి దేవుడు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకి గోచరము కాలేదు. ఇది యాక్చువల్గా ఇది ఎవరు చెప్పిన మాట? యెషయా ప్రవక్త పాత నిబంధన గ్రంథంలో చెప్పిన మాట. ఏమని? దేవుడు మన కొరకు ఏది సిద్ధపరిచాడో, దేవుడు మీ కొరకు ఏది చేయాలనుకుంటున్నాడో, దేవుడు మీ కొరకు ఏది చేయగలడో అది ఎప్పుడు ఏ మనిషికి కూడా అర్థము కానే కాదు. మరి క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత, దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఏమి జరిగింది? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి సంగమా. ఒక మనుషుని సంగతులు మనుషులలో మరి ఎవరికి తెలియదు, దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, అమ్మ మీరు పాపాన్ని జయించాలి, మీరు వాటిని జయించాలి, శోధన జయించాలి, మీ కష్టాలు వ్యాధులు జయించాలి అంటే మీరు చేయవలసిన పని ఈరోజు మీరు ఆత్మలో నడవటం ప్రారంభిస్తే, మీరు ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మీరు శక్తివంతంగా మీరు బలపరచబడతారు, శక్తివంతంగా మీరు నడిపించబడతారు. మీరు ఎప్పుడైతే ఆత్మలో జీవిస్తారో దుష్టుడు మీ జీవితాల్లో ఏ శోధన అయితే తీసుకుని వస్తున్నాడో ముందుగానే ఆత్మ దేవుడు మీకు బయలుపరిచి వాడి యొక్క కార్యాలు మీ జీవితంలో జరగకుండా కనుమరుగు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. దీని కొరకు మీరు ప్రయాసపడదండి. దీని కొరకు మీరేదో దాని గురించి మీరేదో కన్నీరు కావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో నింపబడి అన్య భాషతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ మీదకి వచ్చిన ఎంత పెద్ద శత్రువు అయినా, వాడు ఎంత పెద్ద సైన్య సమూహంతో మీ మీద దాడి చేయడానికి వచ్చినా, ఏ పాపమైన ఏ శాపాన్నైనా మీ కుటుంబాల్లోనికి మీ బిడ్డల జోలికి తీసుకుని వచ్చినా మీరు చేయవలసిన పని ఒక్కటే, ఆత్మతో మీరు ప్రార్థన చేస్తే చాలండి. ప్రైజ్ ద లార్డ్. దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అడ్డగిస్తూ ఉన్నాడు పారసీకుల అధిపతి, సాతానుకి సాదృశ్యముగా ఉన్నాడు.
అడ్డగిస్తా ఉన్నాడు. 21 రోజులు ముగించబడతా ఉన్నాయి. దేవుని ఆత్మ గాబ్రియేలు మికాయేలు వచ్చి పారసీకుల అధిపతిని ఎదిరించి దానియేలు పక్షముగా ఆ కార్యాన్ని సఫలము చేశాడో. ప్రైజ్ ది లార్డ్. ఆ చివరిలో అంటాడు కదా, దానియేలు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసిన మొదటి దినమే నాకు వినపడిందయ్యా, కానీ పారసీకుల అధిపతి నన్ను ఎదిరించాడో. కానీ మికాయేలు అంటున్నాడు కదా, నేను నీకు సహాయము చేయడానికి పంపబడ్డాను. దానియేలు నీవు నాకు బహు ప్రియుడివి కనుక నిన్ను ఎద్దకు పంపబడ్డాను, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. ఎలీషా మీదకి ఇశ్రాయేల్ రాజు ఎలీషాని పట్టుకొని రావడానికి రథాలని రౌతులను పంపించాడు. ఎలీషా పనివాడేమన్నా ఆ కర్మేలు శిఖరం మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. పనివాడేమన్నా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా పనివాడు ఏం చేయాలి? దైవజనుడు ప్రార్థన చేస్తే అతనితో ఏకీభవించాలి. దైవజనుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, పనివాడు కిందకు చూసి వచ్చాడు. ఆ కిందంతా ఏమి కనపడుతుంది చదువును ఒకసారి. దైవజనుడైన అతని పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను పట్టణము చుట్టుకొని ఉండుట కనబడేను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చెయ్యదుమని ఆ దైవజనునితో అనగా, ఈ మాట వినన్న అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. ప్రైజ్ ది లార్డ్. నేను అడుగుతున్న ప్రశ్న, పనివానికి ఎందుకు కనపడలేదు, ఎలీషా గారికి ఎందుకు కనపడ్డారు? ఎలీషా ప్రార్థనలో ఉన్నాడు, ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి, ఆత్మానుసారంగా నడిపిస్తున్నాడు కాబట్టి, దేవుడు అతని కొరకు ఎవరిని పంపించాడు, ఎవరిని సిద్ధము చేశాడో ఎలీషాకి స్పష్టంగా కనపడుతున్నారు. ఈరోజు నువ్వు ఆత్మలో నడిస్తే నీ కొరకు దేవుడు ఏది దాచిపెట్టాడో, దేవుడు నీ కొరకు ఏది సిద్ధము చేశాడో, దేవుడు నీ పక్షాన ఏది చేయగలడో, దేవుడు నీ పక్షాన ఎవరిని పంపించి ఆయన కాపాడుతున్నారో మీకు కనపడతారండి. పనివాడేమన్నా శరీరముతో ఉన్నాడు, పనివాడేమన్నా నిద్రలేసి అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. శరీరానుసారముగా ఉన్న పనివాడికి ఏమన్నా శత్రువులు కనపడతా ఉన్నారు. శరీరముతో ఉన్న పనివానికి ఏమన్నా భయపడిపోతా ఉన్నాడు. ఆత్మలో ప్రార్థన చేసి కర్మేలు శిఖరం మీద ప్రార్థన చేస్తున్న ఎలీషాకి అగ్ని రథాలు కనపడతా ఉన్నాయి. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నువ్వు శరీరంతో ప్రార్థించినంత కాలం, నువ్వు శరీరంతో నడిచినంత కాలము నీకు భయమే కలుగుతుంది. నువ్వు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని సహాయం దొరుకుతుందని కాదని అర్థము. నువ్వు శరీరముతో భక్తి చేసినంత కాలము నీకు భయము, శత్రువులే కనపడతారండి. అందులో చాలా మంది దేవుని పేరు చెప్పగల భయపడిపోతాం. అమ్మో సాతానంట, అమ్మో ఇదంట, అమ్మో వాడంట, అమ్మో వీడంట, అమ్మో ఆ ఇంటిలో ఇది ఉందంట, ఈ ఇంటిలో ఇది ఉందంట, రాత్రి అంట అదంట, లేచిన దగ్గర నుంచి వాడి పేరు జపాన్ని చేస్తూ ఉంటారు. కానీ దైవజనుడు ఎలీషా అంటున్నాడు కదా, యెహోవా అయ్యా ఈ పనివాని కండ్లు ఒక్కసారి తెరువయ్యా. ప్రార్థన చేశాడు. యాక్చువల్గా అడుగుతున్న ప్రశ్న, పనివాడు గుడ్డోడా? గుడ్డోడు కాదండి. కండ్లు ఎందుకు తెరవని ప్రార్థన చేశాడు? శరీరానుసారముగా ఉన్న కండ్లు నో యూస్. మీ కండ్లు ఏమవ్వాలి? పౌలు గారు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో అనుకుంటా, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి. మీ మనోనేత్రాలు వెలిగించబడితే దేవుడు ఏమి చేయగలడు? దేవుడు మీ యవన బిడ్డల జీవితాల్లో ఏమి చేయగలడు? దేవుడు మీ భర్తల జీవితాల్లో ఏమి చేయగలడు? దేవుడు మీ పక్షముగా ఏ కార్యములు చేయగలడు? అప్పుడు మీరు చూస్తారండి. దైవజనుడు ఎలీషా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఏమి జరిగిందంట? యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను కనుక వాడు ఎలీషా చుట్టూ, ప్రైజ్ ది లార్డ్, చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. పనివాడు చుట్టూ కాదండి, ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండియుండుట చూచాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా ఇలాంటి దర్శనము కానీ మీ జీవితంలో చూసిన అనుభవాలు ఉన్నాయా? ఎవరు చూస్తారు? ఆత్మలోకంలో నడిచేవారు. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా ఉన్న సమయాల్లో నాతో ఎవరు లేరు అనుకోవాకండి. ఆ ఒంటరి సమయాల్లో దేవుడు నీతో ఉన్నాడమ్మా.
దేవుడి నీ పక్షాన ఉన్నాడు. యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నా సమీపంలో దాటిపోతున్నాడు కానీ నేను ఆయన గుర్తుపట్టలేకున్నాను. యోబు ఏమైపోయాడు? తన కళ్ళు ముయ్యబడ్డాయండి. నా సమీపంలో వెళ్తా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కానీ నేను ఆయన గుర్తుపట్టలేకపోతా ఉన్నాను. యోబు అంటున్నాడు. కానీ ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు మీ కొరకు ఏ కార్యములు చేయగలడు, దేవుడు మీ పక్షముగా ఏ కార్యములు జరిగించగలడు. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆత్మానుసారంగా ఈరోజు మీరు నడవటం ప్రారంభిస్తే మీ ఆత్మీయ జీవితం మీరు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. ఆత్మీయ జీవితం మీరు బలము పొందురుగాక. ఆత్మీయ జీవితం మీరు బలము పొందుకొని శత్రువైన సాతాను మీరు ఎదిరించి మీ కుటుంబాలు ఏ దురాత్మ కార్యాలతో పని చేస్తున్నాయో, ఏ యొక్క డెవిల్స్ వర్క్స్ పని చేస్తున్నాయో, ఎవరో వచ్చి ప్రార్థన చేస్తా అనుకోవాకండి. వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే మాకు జరుగుతాయి అనుకోవాకండి. మీరు ప్రార్థన చేసిన ఆత్మతో శక్తివంతమైన కార్యాలు దేవుడు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎతకవాకండి అమ్మ, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే జరిగిద్దేమో. దేవుడు చెప్పిన మాట, ఆత్మలో మీరు ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యాలైనా దేవుడు లయపరచగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన యొక్క కృపతో ఆత్మలో నింపి ప్రార్థన చేస్తే ఎంత పెద్ద విడుదలైనా, ఎంత పెద్ద శక్తి గల కార్యాలైనా దేవుడు జరిగించగలడు. అదే గల్తీ రాసిన పత్రిక మనం వస్తే, అందుకనే పౌలు గారు అంటున్నాడు గల్తీ సంఘానికి, ఆత్మానుసారముగా నడవండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. చాలా అండి. అంటే మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనకి ఉన్న మొదటి శత్రువు ఎవరు? మన శరీరమేనండి. సాతాను కాదు. వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు మనలో ఉన్న శరీరమే మనకి శత్రువు. ఈ శరీరమే మనల్ని పాడు చేసిన. ఒక మాట చెప్పాలంటే, మనం లేచిన దగ్గర నుంచి వాడి పేరు, అమ్మో నన్ను చాలామంది అమ్మ నన్ను సాతాను శోధిస్తున్నాడు, నన్ను సాతాను దేవుని మందిరం రాకుండా ఆపేస్తున్నాడండి, నన్ను సాతాను ఆ సీరియల్ చూడకుండా ఆపేస్తున్నాడు అని అంటే వాడి పేరు ఎందుకు తెలుస్తారు? అసలు ముందు మనల్ని ఎవరు దేవునికి ఇష్టముగా ప్రార్థించకుండా, భక్తి మార్గం నడవకుండా మనల్ని అడ్డగిస్తుంది ఎవరు? సాతాను పేరు చెప్పవాకండి అమ్మ. సాతాను పేరు చెప్పారంటే అది సాతాను పేరు తలచవాక లేచిన దగ్గర వాడి పేరు దేనికి? మన శరీరమే ఆత్మకి విరోధముగా ఒకదానికొకటి ఈ శరీరం ఆత్మ ఒకదానికొకటి లేచిన దగ్గర నుంచి ఇవే కొట్టుకుంటా ఉన్నాయంట. ఆత్మ ఏమన్నా ప్రార్థన చేయి, ఆత్మ ఏమన్నా పాపాన్ని జయించు, ఆత్మ ఏమన్నా వాక్యము చదువు, ఆత్మ ఏమన్నా పాట పాడు, ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, దేవునికి ఇష్టముగా ఉండు, దేవుని సన్నిధిలో రక్షణ పొందు, దేవుని మార్గంలో నడువు, అద్భుతాలు చూడు అని ఆత్మ చెబుతూ ఉంటుంది. శరీరం ఏమన్నా వద్దులే, ప్రైజ్ ది లార్డ్, వద్దులే, పొనుకోలే, తెలుసు పనికెళ్ళి వచ్చావు కదా, రోజంతా కష్టపడ్డ, దేవునికి తెలుసు కదా, పొనుకోని హాయిగా శరీరం ఏం చేసిద్దంట, ఒక పాట పాడి, ఏం పాట అండి, చిన్నపిల్లలు నిద్రపడి పాట పాడతారు కదా, అలా నిద్రపోయి చిన్నగా హల్లెలూయా హాయిగా నిద్రపోయాను పాస్టర్ గారిని ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. శరీరం చెబుతూ ఉండేది దేవుని మందిరానికి దేనికి, దేవుని యొక్క ఆత్మ ఏమన్నా శక్తివంతంగా. అందుకని బైబిల్ గ్రంథంలో ఆత్మ అనే మాట మీకు గమనించారా? ఆత్మ అనే మాట ఎక్కడ ఉన్నా ఎలాగుంది తెలుసు, అక్కడ మీరు గమనించండి. ఏమర్థమైంది మీకు? ఆత్మ అనే మాట బౌల్డ్గా ఉంది. ఆత్మ అనే మాట చూడండి పెద్దగా కనపడుతుంది. అంటే దేవునికి స్వరం ఎలా ఉంటుంది? బోల్డ్గా ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ ఎలా పనిచేస్తాడు? ఆయన శక్తివంతంగా పనిచేస్తాడు. శరీరం ఏం చెప్పేది? వద్దులే, ప్రార్థనకు వద్దులే, పాటలకు వద్దులే, దేవునికి అన్నీ తెలుసు కదా అని శరీరం ఏం చేసిందంటే మనల్ని చూడు లేకపోతే ఇది అది చెయ్యని శరీరం ఏం చేస్తుంటే మన ఆత్మకి ఎప్పుడెప్పుడు కూడా పోరాటం కలుగుతూ ఉంటుంది. పౌలు గారి యొక్క బాధ కూడా అదే, పౌలు గారి యొక్క విజ్ఞాపన కూడా అదే, పౌలు గారి యొక్క ఆయన యొక్క విజ్ఞాపన కూడా అదే. నేను ఏది చేయాలనుకుంటున్నాడో నేను చేయలేకపోతున్నాను. అంటే పౌలు గారు కూడా ఫెయిల్ అయ్యారు. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ఫెయిల్ అయిపోయాను, నేను ప్రార్థించాలనుకున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఇట్టి శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అని అంట ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శరీరము. చదవండి ఏమన్నాడు ఆయన? ఇట్టి శరీరము నుంచి, రోమపత్రిక చదివింది 7వ అధ్యాయము 6
24 వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుతున్న తర్వాత అంటున్నాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమునకు దాసుడనయ్యున్నాను. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు ఆత్మానుసారముగా నడవటం మీరు ప్రారంభిస్తే శక్తివంతమైన దేవుని కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. కాదు పాస్టర్ గారు, మేము ఇలాగే ఉంటాం, మా శరీరం చెప్పిందే మేము వింటాం, మా శరీరానుసారం మేము ప్రవర్తిస్తాము అంటే శరీరానుసారమైన మనసు మృతమండి. కాబట్టి ఈరోజు మనం ఏం నిర్ణయం తీసుకోవాలి? ఇక్కడ దేవుడు అంటున్న మాట, పౌలు గారు గలతీ సంఘానికి చెబుతున్న మాట, మీరు పాపాన్ని జయించడం లేదండి, మీరు పాపం చేస్తున్నారు అనలేదు. మీరు పాపాన్ని జయించాలి అంటే ఆత్మానుసారంగా నడవండి. మీరు శత్రువుని జయించాలి అంటే ఆత్మానుసారంగా నడవండి. అంటే ఆయన ఒక సూత్రాన్ని చెబుతున్నాడు, ఒక ఆలోచన ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుస్తారో ఆటోమేటిక్గా శరీరం ఏమైపోయిందంట, శరీరము దానికి ఇచ్చలన్నీ కూడా అవి లయమైపోతాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆత్మానుసారముగా మీరు ఎదుగుతూ ఉంటారో మీ లోపల ఉన్న శరీరం ఏమైపోతుంది, రోజు కూడా బలహీనమైపోతూ ఉంటుంది. శరీర క్రియలన్నీ కూడా లయమైపోతూ ఉంటాయి. ఇక రానున్న కాలక్రమేణా మీరు ఎప్పుడైతే ఆత్మ పూర్ణతలోనికి వెళ్ళిపోయి శక్తివంతమైన దేవుని ప్రజలుగా మార్చబడతారు. హల్లెలూయా. అందుకనే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఉందా లేదా మాట? ఆత్మపూర్ణులై. ఆత్మపూర్ణ దేని కొరకు తెలుసా? శరీర కార్యాలు జరగకుండా. కాదు పాస్టర్ గారు అండి, మేము సగం పూర్ణత ఉంటామంటే కుదరదండి. మేము ఆదివారం మాత్రమే పూర్ణులుగా ఉంటామండి, మేము మళ్ళా సోమవారం శనివారం దాకా కాదండి. ఆత్మ పూర్ణత కలిగి మీరు ఉంటే ఆత్మ జోలికి వచ్చే వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎందుకని మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రోమిలికి రాసిన పత్రిక 8:26 వచనం చదవండి. సమయం అయిపోయింది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, మీ బలహీనత దేవుని ఆత్మకి తెలుసండి. ఒప్పుకుంటారా? నాలో కొన్ని బలహీనతలు ఉంటాయి, మీలో కొన్ని బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలు ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకి తెలుసమ్మా. పక్కన చూసి చెప్పండి, నాలో ఉన్న బలహీనత నా దేవుని ఆత్మకి తెలుసు. వాటిని మనం కప్పాల్సిన అవసరం లేదండి. మనలో బలహీనతలు ఉన్నా దాన్ని మనము కప్పేసుకునేది బ్రతికిది, అది వేషధారణ అయిపోయిద్ది. ఈరోజు చాలామంది చేసేది అదే. అంటే నిజమైన వాక్యపు వెలుగులో నడవలేక, వాక్యంలోని సత్యము తెలియలేక ఎంతో బాధించబడతా ఉన్నారు, వేషధాలుగా జీవిస్తూ ఉన్నారు. నన్ను ఎవరు చూడటం అనుకుంటున్నారు. అట్లాగా ఆలోచించకూడదండి. నిజమైన క్రైస్తవుడు ఏం చేయ తెలుసా? కృపా సింహాసనం దగ్గరికి వచ్చి, నా బలహీనత దేవునికి తెలుసు కదా, దేవుని ఆత్మకి నన్ను అప్పగించుకుంటే ఆయన నాకు సహాయము చేస్తాడు కదా. ఈరోజు నీ జీవితం, పేతురు గురించి మనకు తెలుసు. ఎంత బలహీనుడు తెలుసా? చిన్నపిల్లకి భయపడ్డాడు, గాలిని చూచి మునిగిపోసాగాడు, ఉద్రేకం. యేసయ్య దగ్గర ఉన్న కత్తి పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఆ మల్కు అనే వ్యక్తిని చెవి కట్ చేసి పడేశాడు. యేసు ప్రభువు సిలువ వేసిన తర్వాత మొత్తాన్ని బెటాల్ని మొత్తాన్ని తీసుకుని వెళ్ళారు. రండ్రా మొత్తం అని ఆ 12 మందిని చేపలు పట్టుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చాడో మొత్తాన్ని మళ్ళీ చేపలు పట్టుకోవడానికి తీసుకుని వెళ్ళిపోయాడండి. అంటే యేసయ్య సంపాదించిన 12 మందిని ఏం చేశాడు? పేతురు నాశనం చేసి పెట్టి, ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఎలాంటి పేతురు? అటు ఇటు తిరుగుతూ ఉన్న పేతురు, భయపడి గాలిని మునిగిపోసాగిన అల్ప విశ్వాసి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా సహోదరుడు తప్పు చేసి ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఎవరితో గొడవ పడొచ్చాడు. ఇటువంటి పేతురు జీవితంలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? ఆ పెంతెకొస్తు మేడగది 10 దినాలు ఒకే మనసుతో వారు ప్రార్థన చేస్తే ఎవరికైతే భయపడ్డాడో అదే ప్రజల ఎదుట దేవుని యొక్క వాక్యాన్ని ఒక్క సెంటెన్స్ అట్లా చెప్పాడు. 3000 మంది రక్షణ పొందారు. చప్పల గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. పేతురులో ఇంత మార్పు ఎలా వచ్చింది పాస్టర్ గారండి? మేము మా కోపాన్ని జయించగలమా? మా పాపాన్ని, మా భయాన్ని మేము జయించగలమా? మా యొక్క బలహీనతలు మేము జయించగలమా? మేము ఇంతకాలం మేము ఎంతో ప్రయాసపడుతున్నాము కదా. పేతురు ఏమి చేశాడు? ఆత్మలో ప్రార్థన చేశాడు. పేతురులో గొప్ప రూపాంతరం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. బాప్తీసం తీసుకుంటే రూపాంతరం రాదండి. రూపాంతరం ఒక వ్యక్తిలో ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఆత్మదేవుడు ఒక వ్యక్తిలోనికి ఎప్పుడైతే వస్తాడో ఆత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. ఈరోజు చాలామందికి ఆత్మదేవుడి గురించి తెలియట్లేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియటం లేదు.
ఆయన ఎందుకు పంపబడ్డాడో తెలియటం లేదు, ఆయన ఏది చేయగలడో తెలియటం లేదు. ఈరోజు రోమిలకు రాసిన పత్రిక మనం చదివిన లేఖన భాగంలో అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. మీరు చేయవలసిన పని ఒక్కటే, ఓపెన్గా మనుషుల దగ్గర కాదండి, మీ భర్త, మీ భార్య, మీ బిడ్డల దగ్గర కాదు, మీ ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా, అయ్యా నా బలహీనత ఇది, నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను భక్తిగా నడవలేకపోతున్నాను, నేను ఇది మానుకోలేకపోతున్నాను, నేను ఈ చెడు వ్యసనాల నుంచి నేను బయటపడలేకపోతున్నాను, నన్ను గందరగోళం చేస్తుంది అని నిజంగా నువ్వు ఒంటరిగా ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో వెంటనే దేవుని ఆత్మ నీలో పని చేయటం ప్రారంభిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దాని కొరకు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి, నువ్వు ఎవరెవరి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదండి. నువ్వు కూర్చున్న చోటనే పరిశుద్ధాత్మదేవ నా బలహీనత నీకు తెలుసయ్యా, అయ్యా నేను ఏ విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నా నీకు తెలుసయ్యా, నేను ఏ విషయాల్లో వెనకబడిపోతా నీకు తెలుసయ్యా, నేను ఇలాగుంటున్నా నువ్వు చెప్పితే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చి మిమ్మల్ని స్ట్రైట్గా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. దేవుని ఆత్మ సహాయం మీకు కావాలా? ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో కూడా యవన కాలంలో కానీ దేవుని పిలిచిన తర్వాత కానీ ఎన్నో శోధనలు, ఎన్నో వ్యతిరేకతలు, శరీరం ఎన్నోసార్లు లోకంలోనికి లాగాలని చూసింది, నేను విడిచి వచ్చిన పాపాలకు ఎన్నోసార్లు గురి చేయాలని చూసింది. కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధానం మిమ్మల్ని మీ ఎదుట నేను ఇచ్చే ఒక సాక్ష్యము, నేను ఈరోజు ఎటువంటి పాపములో కానీ ఎటువంటి దేవునికి విరోధమైన కార్యాల్లో పడకుండా నేను ఈరోజు నిలవబడ్డాను అంటే ఇది నా చేతులతో, నా యొక్క శరీరంతో చేసిన భక్తి, నేను చేసిన ప్రార్థన కాదండి, దేవునికి ఆత్మకి నేను అప్పగించుకున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి సంపూర్ణముగా దేవునికి అభిషేకంతో నింపబడి ఎప్పుడైతే ప్రార్థనలో ఎప్పుడైతే ఎదగటం ప్రారంభించానో ఆటోమేటిక్గా నా లోపల ఆ యొక్క శరీరం తొందర పెడతా ఉండేది కదా, అవన్నీ బయటికి వెళ్ళిపోవటం నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు, పాస్టర్ గారి కుటుంబంలోంచి నేను రాలేదండి, నేను లోకం నుంచి వచ్చిన వ్యక్తిని, యవన కాలంలో ఎన్నో పాపాలు ఎదుర్కొని వచ్చిన వ్యక్తిని. నా సాక్ష్యం మీ అందరికీ తెలుసు కదా, నేను బూతులు మాట్లాడే వ్యక్తిని, డ్రింక్కి అలవాటు పడిన వ్యక్తిని, ఎన్నో చెడ్డ వ్యసనాలకు బారిన పడే వ్యక్తిని. లెగిస్తే నా నోటి వెంట బూతులే వచ్చాయి. మరి ఎలాగ మార్పు జరిగింది? పాస్టర్ గారు మీరు ఏది లేదండి, మీరు ఎన్ని రోజులు ఉపవాసం లేదండి. నేను దేవుడు నా జీవితం గొప్ప కార్యం, రక్షణ పొందక ముందే దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించాడండి. ఎప్పుడైతే ఆయన నాలోనికి వచ్చాడో నా లోపల రూపాంతరం జరగడం ప్రారంభించబడింది. బూతులు మాట్లాడి ఈ నోరే దేవునికి ఇష్టముగా మార్చబడింది. ఎన్నో చెడ్డ వ్యసనాలకు అలవాటైన ఈ శరీరంలోనే దేవునికి శక్తితో నింపబడటం నేను నా కళ్ళారా చూశాను. ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు ఈ శరీరము పాపానికి లాగడానికి ప్రయత్నించిన నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసి తెలుసా, ఆ శరీర కోరికలు జయించడానికి సహాయపడ్డాడు. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవుని ఆత్మకే కలుగును గాక. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు దేవుని ఆత్మకి చోటిస్తే చాలండి. ఆత్మ ఏం చేస్తాడంట? దయగల, యెషయా గ్రంథంలో ఆయన ఆత్మ సమగల భూమి గల మార్గములో ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తాడు. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మోకరించండి ఒకసారి. నువ్వు పాపంతో పోరాడుతున్నావేమో, నువ్వు ఒకవేళ నీ కలుగుతున్న వాటి నిమిత్తం మీరు ఒకవేళ భయపడవాకండి, మీ బలహీనత చూసి భయపడవాకండి. నేను బలహీనతను జయించలేకపోతున్నాను పాస్టర్ గారండి, మా ఉద్రేకాలని, మా ఎమోషన్స్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. శత్రువుని చూసి భయపడుతున్నావేమో, భయపడవాకండి. మీ పక్షమున ఉన్నవాడు, మన పక్షమున ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు.